నమస్తే మా సరస్వతమ్మ. నమస్తే మా. చూడు చీర కట్టుకొని ఎంత లక్షణంగా ఉండవు, సూపర్గా ఉండవు. మా అమ్మ కోరిక. ఫ్రెండ్స్ నేనే చెప్పింది, ఎప్పుడు నైట్ వేసుకుని ముసుగు వేసుకోరు ఉంటుంది, దానికి చీర కట్టుకోమా అంటే చీర కట్టుకుంది. బాగుందా మీరు కామెంట్లో పెట్టండి, ఎంత లక్షణంగా ఉంది చూడండి. బాగుందేమా చీర కట్టుకుంటే? ఎంత బాగుంది కదా. అవును. ఏమ్మా భోజనాలు ఈరోజు? ఈరోజు మా ముద్దమా, మునక్కాయ, ఆలుగడ్డ పులుసు, తెల్లన్నము, బీన్స్ తాలింపు, వడియము, మిక్సరు, మజ్జిగ, తాంబూలము, జాంగ్రీ, అరటిపండు, మంచినీళ్ళు, అమ్మా నాన్న ప్రేమ, మా అభిమానులందరి ప్రేమ, అందులో నేనున్నాను. నువ్వు ఒకటే చాలా ఇంత స్వార్థమామా. అందరూ బాగుండాలి, అందులో నేనున్నా. అదే కాదుమా, అందులో మనం ఉండాలి కదా. అందరూ అభిమానులు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నీ ఉద్దేశం ఏమంటే ఆశ్రమవాసులు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా. అభిమానులు బాగుంటే అందులో నువ్వు మాత్రం బాగుండాలా? వెరీ గుడ్ అమ్మా. అంటే నేను వద్దా సారు? నేను సరేమ్మా, ఓకే, వెరీ గుడ్. ఇదండి ఈ పూట మన భోజనాలు. ఈ మధ్య కాలంలో బంతి భోజనాల్లో అశోకప్ప అదేవిధంగా కృష్ణమూర్తి కనపడలేదు అన్నట్లుగా ఒకరిద్దరు అడిగారు కామెంట్లో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదండి, ఎక్కడికన్నా పంపించాలంటే వాళ్ళని తీసుకుపోయే వాళ్ళు కూడా ఎవరు లేదు. అశోకప్పని అయితే జాయిన్ చేయించిన వాళ్ళు ఆ రోజు నుండి ఈ రోజు అడ్రస్సే లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఫోన్ చేస్తే ఫోన్ పని చేయట్లేదు, వాళ్ళు కూడా ఎప్పుడు ఫోన్ చేసింది లేదు. కృష్ణమూర్తిని అయితే తనతో పడలేక 2-3 సార్లు వెనక్కి కూడా పంపించాము. అయినా కూడా వాళ్ళ సిస్టర్స్ పాపం ఎక్కడ పెట్టడానికి అవకాశం లేకుండా మళ్ళీ తీసుకొచ్చి రిక్వెస్ట్ చేసి మన ఆశ్రమంలో పెట్టారు. కాకపోతే ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి నుండి ఆశ్రమంలో ఇబ్బంది ఎంత ఇబ్బంది అంటే మాటల్లో చెప్పలేము, అంత ఇబ్బంది అనమాట. ఆ ఇబ్బంది ఏమి అంటే భోజనాలు కూర్చున్నప్పుడు పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అంటే వాళ్ళని తొడల ఇట్లా తోసేయడము, చేతుల్లో ఇబ్బంది పెట్టడము, వాళ్ళు ఏమనంటే గొడవ పెట్టుకోవడము, నేను లేకపోతే ఇంకా విచ్చలవిడి ఆ రకంగా చేయడము. మళ్ళీ ఇంకోటి ఏమంటే ఆశ్రమవాసులందరూ కూడా మధ్యాహ్నం కానీ రాత్రులు కానీ నిద్రపోతా అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడము, అశోకప్ప పాటలు పాడడము, డిస్టర్బ్ చేయడము, అందరిని ఏడిపించడము, ఈ రకంగా చేస్తారు. అంటే వీళ్ళు ఏమన్నా అడిగితే గొడవ పెట్టుకోవడము, మన ఆశ్రమం సిబ్బంది ఎవరన్నా మాట్లాడితే కూడా వాళ్ళ మీద కూడా గొడవ పెట్టుకోవడం, ఈ రకంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంతేకాకుండా భజనలు చేసేటప్పుడు కూడా భజన హాల్లో కూడా ఇబ్బందులే పెడుతున్నారు. 1 కాదు 2 కాదు, ఎన్నో చెప్పుకోపోతా అంటే ఈ రకంగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు చెప్పి చూశాను, అయినా కూడా వాళ్ళిద్దరూ వినలేదన్నమాట. దానికని వాళ్ళకి ప్రత్యేకమైన ఒక రూమ్ ఏర్పాటు చేసి ఆ రూమ్లో వాళ్ళని పెట్టేసి వాళ్ళకి అన్ని భోజనాలతో సహా అక్కడికే అందిస్తున్నాము. అక్కడే వాష్రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి, సకల సౌకర్యాలు కలిగజేసాము అక్కడ. వాళ్ళకి పేరేం పెట్టాము తెలిసిన, వీఐపీలు అని పెట్టామండి. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.